భగవద్గీత కురుక్షేత్రం, ధర్మం అధర్మం మధ్యలో నిలిచిన భూమి. బాణాల గర్జనం. ఒక యోధుడు తన మనసుతో యుద్ధం చేస్తున్నాడు. అతడే అర్జునుడు. ఇక్కడే మొదలైంది భగవద్గీత, జ్ఞానానికి ఆరంభం. ప్రళయంలో నిశ్శబ్దంగా నిలిచిన కురుక్షేత్ర భూమి సూర్యోదయపు కిరణాల బాణాల మీద మెరుస్తున్నాయి. అర్జునుడు తన రథంతో నిలబడి ఎదురుగా చూస్తున్నాడు. తన సొంత బంధువులు, గురువులు, మిత్రులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అతని హృదయం తాళలేక వణుకుతుంది. కృష్ణ, ఈ యుద్ధం గెలిచినా నాకేమి లాభం? నా మనసు బలహీనమవుతుంది, నా చేతులు వణుకుతున్నాయి, గాంధీవం నా చేతిలో ఉండడం లేదు అని అర్జునుడు కృష్ణుని ఎదుట మోకరిల్లాడు. శ్రీకృష్ణుడు చిరుమందహాసంతో చూశాడు. ఆయన కళ్ళలో దయ, ఆయన స్వరంలో శాంతి. అర్జున, నీకు తెలిసిన వారు కూడా చనిపోరు, తెలియని వారు కూడా చనిపోరు. నిజానికి ఎవ్వరూ చనిపోరు. ఆత్మ ఎప్పటికీ నశించదు. శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు. మరణం అనేది కొత్త వస్త్రం ధరించడమే. అర్జున, నీ బాధ, జ్ఞానం లేమి వల్ల నిజమైన యోధుడు, నిజమైన జీవి ఫలాన్ని ఆశించడు. తన కర్తవ్యాన్ని మాత్రమే చేస్తాడు. ఎందుకంటే కర్తవ్యం దైవ సేవ. అర్జునుని కళ్ళలోని నీరు ఆగిపోయింది. అతని మనసులో జ్ఞానదీపం వెలిగింది. ఆ క్షణం నుండి అర్జునుడు యోధుడుగా కాకుండా శిష్యుడిగా మారాడు. అక్కడే ప్రారంభమైంది భగవద్గీత, జ్ఞానానికి ఆరంభం, ధర్మానికి దారి చూపిన క్షణం. I know we let the liquor talk. I can't remember